హాయ్ ఫ్రెండ్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న 41 బర్త్డే సందర్భంగా వెరీ వెరీ స్పెషల్ వీడియో. ఎన్నో విజయాలు, ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు, ఎన్నో అవమానాలు అన్నిటిని జయించి ఆస్కర్ రేంజ్కి ఎన్టీఆర్ అన్న స్టార్డమ్ము, మ్యాన్ ఆఫ్ మాసెస్, ఇండియాలోనే ఇలాంటి నటుడు లేడు అని డైరెక్టర్లే చెప్పే స్థాయికి ఇంకా ఎన్టీఆర్ పని అయిపోయింది, ఇంక ఎన్టీఆర్ పని క్లోజు అనే స్థాయి నుంచి మళ్ళీ ఇండియాలో ఇంతటి గొప్ప మాస్ హీరో మళ్ళీ పుట్టలేడు అనే స్థాయికి ఎలా వచ్చాడు అనేది మాట్లాడదాం. వీడియో వెరీ స్పెషల్ ఉంటుంది. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ మాట్లాడదాం. ముందుగా ఎన్టీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కామెంట్ రాయండి, శుభాకాంక్షలు తెలియజేయండి. ఎన్టీ రామారావు అంటే మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని ఉంది వచ్చినప్పుడు అయితే సేమ్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడే. ఆ పేపర్లో సినిమా పోస్టర్ కటింగ్ చూసి కొందరైతే షాక్ అయ్యారు. యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీ రామారావు రూపురేఖలు, ఒక తాతలాగా మనవడు ఎలా అని అందరూ ఒక రేంజ్లో ఇంకా సర్ప్రైజ్. ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు అయితే నిన్ను చూడాలని ఉంది సినిమా నేను బిగినింగ్లో చూడలేదు, తర్వాత చూసిన జస్ట్ ఓకే అనిపించింది. స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయింది. తర్వాత కొన్ని రోజుల వరకు సినిమా పర్వాలేదు, బాగానే ఉందన్నారు. ఇంకా సాంగ్స్ ఇంకా అప్పటికి ఎక్కలేదు. జస్ట్ 30 days తర్వాత ఆంధ్రదేశం మొత్తం ఎక్కడ చూసినా కానీ స్టూడెంట్ నెంబర్ 1 సాంగ్స్. ఏ కాలేజీలో ఏ స్కూళ్ళలో చూసినా కానీ స్టూడెంట్ నెంబర్ 1 ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనే సాంగ్ అయితే యూత్ని అయితే ఊపేస్తుంది ఆంధ్రదేశం మొత్తం. ఆఫ్టర్ 30 days తర్వాత అది ఒక్కసారి బౌన్స్ అయింది కదా, టాక్ మాత్రం నెక్స్ట్ రేంజ్. దాదాపు 150 రోజుల దాకా ఆడింది. ఆ సాంగ్స్, కంటెంట్, ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్, డెలివరీ, ఇంటర్వెల్కి ముందు నరికేస్తా అని అక్కడ స్కూల్లో ఒక వార్నింగ్, ప్రతి ఒక్కటి ఆ సినిమా పికప్ అయ్యి సాంగ్స్ తోటి ఇక్కడికో ఏ రేంజ్, ఇది కదా ఎన్టీఆర్ కావాల్సింది అనే రేంజ్లో బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చిన సుబ్బు అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. మొదటి రోజే స్టూడెంట్ నెంబర్ 1 ఇన్ఫ్యాక్ట్ మొదటి రోజే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సుదర్శన్ 70mm ఇప్పుడు తీసేసిరు ఆ థియేటర్. మొదటి రోజే చూసిన, డిసెంబర్లో రిలీజ్ అయింది సుబ్బు సినిమా. అరే సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, క్లైమాక్స్ అనుకున్నంత లేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది సినిమా. ఇక 4వ సినిమా మొదటి రోజు చూసిన తర్వాత ఆది, ఇది కదా అభిమానులు కోరుకునేది, ఇది కదా డ్యాన్స్, ఇది కదా డైలాగ్ డెలివరీ. ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ అంటే మాస్ పర్ఫార్మెన్స్ ఇలాగే ఉండాలి కదా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 19 సంవత్సరాల కుర్రాడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ టాప్ 2 రికార్డు కొట్టడం అంటే ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఇది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్కే సాధ్యమైంది ఈ రికార్డు. అప్పటికి నరసింహనాయుడు ఆల్ టైమ్ రికార్డు ఉంటే 22 కోట్ల షేర్ సాధించింది ఆది మూవీ. 96 కేంద్రాల్లో 100 రోజులు. అప్పుడు రికార్డుల కొలమానతం అంటే సెంటర్లు, కలెక్షన్ల పరంగా చూసేది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ టాప్ 2 రికార్డ్స్. ఏకంగా ఆది సినిమా కలెక్షన్స్, ఆది సినిమా మ్యానియా, ఆది సినిమా వైబ్రేషను, ఫ్యాక్షన్ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా? ఆది సినిమా తర్వాత చిరంజీవి కూడా నేను కూడా ఒక ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే రేంజ్లో చిరంజీవికే ఇన్స్పిరేషన్ ఇచ్చిందేమో. ఎమ్మడి ఆది సినిమా తర్వాత చిరంజీవి కూడా ఇంద్ర ఫ్యాక్షన్ సినిమా చేశాడు. అలాంటి ప్రకంపనలు, అలాంటి వైబ్రేషన్ను 4వ సినిమాతోనే ఇండియాలో తిరుగులేని మాస్ హీరోగా 2 తెలుగు రాష్ట్రాల్లో అలా అవతరించాడు. ఇంకా ఎన్టీఆర్ స్టార్డమ్ మొదలైంది, ఎన్టీఆర్ శకం మొదలైంది. అక్కడే కొన్ని ట్యాగ్ లైన్లు వచ్చినాయి. యంగ్ సూపర్ స్టార్ అని అప్పటి పేపర్లు చాలా చూడండి, ప్రతి పేపర్లు ఫ్యూచర్ యంగ్ సూపర్ స్టార్, యంగ్ మాస్ హీరో అనే ట్యాగ్ లైన్లు మొదలైనవి. తర్వాత వచ్చిన సినిమా అల్లరి రాముడు అనుకున్నంత రేంజ్లో రాలేదు. అది సేమ్ బి గోపాల్, ఇటు ఇంద్ర, అల్లరి రాముడు 2 సినిమాలు చేస్తున్నాడు. కరెక్ట్ న్యాయం చేయలేదో ఏమో కానీ ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి, కలెక్షన్స్ విపరీతంగా వచ్చినాయి, కానీ అంచనాలను అందుకోలేదు. సాంగ్స్ బాగున్నాయి. రిలీజ్ కంటే ముందు ఏకంగా చిరంజీవి మీద తొడగొట్టిన ఎన్టీఆర్ దెబ్బకు చిరంజీవి హౌట్, ఇట్లా రిలీజ్ ముందు ఇంద్ర సాంగ్స్ అప్పుడు ఎక్కలేదు. ఎక్కడ చూసినా అల్లరి రాముడు సాంగ్సే. 2002 అనే సాంగ్స్ ఒక రేంజ్లో సాంగ్ ఊపేస్తుంది. ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అనుకున్నాడు ఆది తర్వాత, కానీ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. ఇక ఏం రత్నం నాగ సినిమా రిలీజ్ టైమ్స్, ఓపెనింగ్ చూస్తే మైండ్ బ్లాక్. అబ్బా
ఇలాంటి ఓపెనింగ్సా ఇప్పుడు అప్పుడు కలెక్షన్లు ఇట్లా ఇంత గొప్పగా పేపర్లో చూసేది సూపర్ హిట్ అని ఇట్లా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఆ ఏం రత్నం అంటే అప్పుడు బ్లాక్ బాస్టర్ ఎన్టీఆర్ క్రేజ్ స్టూడెంట్గా నాగా స్టిల్ ఒక్కసారి బయటకు వచ్చిందో ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా అలాంటి వైబ్రేషన్ తీసుకొచ్చింది, కానీ అనుకున్న అంచనాలను అందుకోలేదు నాగా. ఇంకా ఎన్టీఆర్ ఏదో లక్కులో అయిపోయింది, ఆది ఇంకా 2 సినిమాలు అనుకున్నంత రేంజ్లో ఆడలేదు, ఎన్టీఆర్ పని అయిపోయింది అని చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. అక్కడ మొదలైంది రచ్చ. సింహాద్రి తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను అన్నిటినీ 20 సంవత్సరాలతోటే జోబులేసుకొని తిరిగిన వ్యక్తి వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఎక్కడ చూసినా సింగమలై, ఆంధ్ర సింగమలై ప్రభంజనం, సాంగ్స్, డ్యాన్స్ డెలివరీ, ఎన్టీఆర్ యాక్టింగ్, ఎక్కడ చూసినా ఇండియాలో ఇదే మాట. ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఉందబ్బా, ఆ పుష్కరాల ఫ్లాష్ బ్యాక్, రజనీకాంత్ భాషలో ఫ్లాష్ బ్యాక్ ఎంత గొప్పగా ఆకట్టుకుంటుందో సింహాద్రి సినిమాలో ఆ రేంజ్లో ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి అలాంటి ట్విస్ట్ ఇచ్చారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అది చూసి మొదటి రోజు అర్థమైపోయింది. అందులోనూ సింహాద్రి లాంటి సినిమా మా సినిమాకి ఇంకో పాజిటివ్ బ్లాక్ బాస్టర్ టాక్ సినిమా పడినా కానీ 2 1 డే గ్యాప్లో రిలీజ్ అయింది. వెంకటేష్ మంచి ఫామ్లో ఉన్నాడు. వసంతం తర్వాత ఎన్టీఆర్ సింహాద్రి. వసంతం ఇట్లా లేకపోయిన ఉంటే నైజాంలో కూడా రికార్డు కలెక్షన్స్ సాధిస్తుండే. నైజాంలో కలెక్షన్స్ పరంగా, సెంటర్ల పరంగా ఆల్ టైమ్ రికార్డు, ఇండస్ట్రీ రికార్డు, టోటల్ రికార్డు. కానీ నైజాంలో కూడా కొత్త చరిత్ర సృష్టిస్తుండే. ఒక బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ సినిమాకు ఇటు సినిమా పడ్డా కానీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కొట్టిందంటే అది వన్ అండ్ ఓన్లీ సింహాద్రి సినిమా. ఇంకా ఎక్కడ చూసినా సూపర్ స్టార్ యంగ్ సూపర్ స్టార్ సింహాద్రి. ఇంకా ఎన్టీఆర్కి తిరగలేదు. ఇంకా వైబ్రేషన్ ఆంధ్రదేశం మాస్ హీరో, మాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అనే రేంజ్లో సింహాద్రి ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత అసలైన రచ్చ మొదలైంది ఎన్టీఆర్కు. ఇంకా ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ అనేది ఇండియాలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటికి ఆ రికార్డ్ ఎవడు బ్రేక్ చేయలేడు. చరిత్ర సృష్టించి ఇంకా అదే చివరి చరిత్ర, శిఖరాల మీద చరిత్ర రాసినట్టుంది. 10 లక్షల మందితో ఆంధ్ర వాళ్ళ ఆడియో ఫంక్షన్ జరిగింది అంటే ఇంకా చరిత్రలో నిలిచిపోయే, నెవర్ బిఫోర్ ఆ రికార్డు ఎవరు కొట్టలేరు. ఆ రికార్డు మాత్రమే మిగిలింది. అనుకున్నంత రేంజ్లో ఆంధ్ర వాళ్ళ 2004 జనవరి 1వ తారీఖున రిలీజ్ అయిన ఈ మూవీ అంచనాలను అందుకోలేదు. బిగ్గెస్ట్ రిలీజ్, బిగ్గెస్ట్ ప్రింట్, బిగ్గెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఆల్ టైమ్ రికార్డు కొట్టినాయి. కానీ సినిమా అనుకున్నంత రేంజ్లో రాలేదు. ఇంకా అక్కడ నుంచి మొదలైంది ఎన్టీఆర్. తర్వాత సాంబా ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్లు సాధించింది. దాంట్లో సాంగ్స్ బాగున్నాయి, ఫ్యాన్స్ అయితే తెగ ఎంజాయ్ చేశారు, కానీ అందరికీ నచ్చింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కడో కొద్దిగా కనెక్ట్ కాలేదు. అనుకున్నంత రేంజ్లో సాంబా వెళ్ళలేదు. ఒక సూపర్ హిట్ సినిమాగానే మొదలైంది. తర్వాత నాల్లుడు కానీ, తర్వాత ఇంకా నరసింహుడు కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ను కుంగదీసే రేంజ్లో, జస్ట్ ఫ్లాప్ అయితే పర్వాలేదు కానీ ఎన్టీఆర్ స్టార్డమ్ను తగ్గించే రేంజ్లో ఆ సినిమాలు ఆడినాయి. నాల్లుడు కానీ, తర్వాత ఇంకోటి నరసింహుడు కానీ అనుకున్నంత రేంజ్లో ఎన్టీఆర్ ఇంకా ఏంటి ఇలా అయిపోయాడు అనే రేంజ్లో. అశోక్ కొద్దిగా బ్లాక్ బస్టర్ కాకపోయినా కానీ అశోక్ కొంతవరకు ఫ్యాన్స్ను ఓకే అనిపించే రేంజ్లో చేసింది. ఇంకా దాని తర్వాత వచ్చిందండి రాఖీ సినిమా. సాంగ్స్ విన్న తర్వాత ఇది కావాల్సింది, సాంగ్స్ విన్న తర్వాత ఇది కథ కావాల్సింది అభిమానులకు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రేమ ఉంది కానీ ఇది కాదే మాకు కావాల్సిన లుక్కు, సినిమా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కంటెంట్ బాగుంది, సినిమా ఇంకా అనుకున్నంత రేంజ్లో వెళ్ళాలి, జస్ట్ సూపర్ హిట్గానే ఉంది. కానీ ఫ్లాప్ల నుంచి బయటపడ్డాడు. కానీ ఏదో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కావాలి, కానీ కాకపోలే. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లుక్ మీద, ఎన్టీఆర్ బాడీ మీద చాలా మైనస్ రాఖీ సినిమా. బృందావనం సినిమా లాగా ఎన్టీఆర్ రాఖీ సినిమాలో ఉంటే ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ అవుతుండే ఆ సినిమా. ఇంకా తర్వాత జక్కన్న చెప్పినట్టున్నాడు, ఇలా ఉంటే నీ సినిమాలు వన్ సైడ్ చూస్తున్నారు, ఎవరు చూడరని చెప్పినట్టున్నాడు. అదే చెప్పిండని గతంలో చెప్పిండు. అక్కడ ఇంకా యమదొంగ ఆల్ టైమ్ ఇండస్ట్రీ టాప్ 2 రికార్డ్స్, సెంటర్ల పరంగా, కలెక్షన్స్ పరంగా ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డు. ఇంకా కంత్రి సినిమా చాలా మంది అంటున్నారు, సినిమా హైదరాబాద్ సుదర్శన్ 70mm 100 days ఆడింది, 3 సెంటర్లలో 100 days ఆడింది. ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. మే 9న రిలీజ్ అయింది. ఇది 2009లో, ఇంకా 2008లో మంచి కలెక్షన్ సాధించింది. కానీ పోకిరిని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయింది ఈ సినిమా. కలెక్షన్లు కానీ, రికార్డులు కానీ
అనుకున్నంత రేంజ్లో పోకిరి రేంజ్లో ఆడలేదు. కంటెంట్ జర ఆ విధంగానే ఉంటుంది. కానీ సినిమా 100 డేస్ ఆడింది. వివి వినాయక్ సినిమా పెద్దలు వచ్చి 100 డేస్ సెలబ్రేషన్ కూడా చేశారు సుదర్శన్ 70mm. నేను అక్కడే ఉన్నా. తర్వాత ఇంకా ఎన్టీఆర్కు రాజకీయాలు, తర్వాత బృందావనం, తర్వాత ఆదుర్సు. ఎన్టీఆర్ సూపర్ డూపర్ హిట్ వస్తున్నాయి, కానీ సింహాద్రి రేంజ్ హిట్ అయితే రాలేదు. బృందావనం కానీ, ఆదుర్సు కానీ, తర్వాత రామయ్య వస్తావయ్య, ఇంకా రభస. మళ్ళీ ఎన్టీఆర్ స్టార్డమ్ను కుంగదీసే విధంగా రభస కానీ, రామయ్య వస్తావయ్య కానీ, ఇంకా కొన్ని సినిమాలు అనుకున్నంత రేంజ్లో ఆడలే. బాద్షా ఓకే అనిపించింది, సూపర్ హిట్, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్స్, ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్. ఇంకా ఎన్నో అంచనాల మధ్యలో వచ్చిన అభిమానులైతే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్. సినిమా ఇండస్ట్రీ రికార్డులు కొడుతుంది. దమ్ము సింహ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బోయపాటి ఎన్టీఆర్ కలిసి తీసిన సినిమా దమ్ము కలెక్షన్లు వచ్చినాయి. ఫస్ట్ వీక్ రికార్డు లెవెల్లో రెవెన్యూ రాబట్టింది, కానీ అనుకున్నంత రేంజ్లో రీచ్ కాలేదు. మళ్ళీ ఎన్టీఆర్కు ఫ్లాపులు మొదలైనవి, మళ్ళీ అనుకున్నంత రేంజ్లో. కానీ ఇంకా అక్కడ మొదలైందబ్బా టెంపర్. అభిమానులు కాలర్ ఎగరేసుకొని ఇప్పటి నుంచి ఇది మా హీరో, ఇది మా హీరో క్యారెక్టర్, ఇది మా హీరో గుణం, ఇది మా హీరో మాటలు. అక్కడి నుంచి ఆడియో ఫంక్షన్లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎన్టీఆర్ అభిమానుల గురించి, ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడే ప్రతిసారి ప్రతి ఈవెంట్ కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నారు. ఇప్పటి వరకు దించలేదు. దట్ ఈజ్ ఎన్టీఆర్. టెంపర్ నుంచి నానక్ ప్రేమతో ఒకదాని మించి ఒకటి, జైలవకుశ కానీ, జనతా గ్యారేజ్ కానీ, తర్వాత అరవింద సమేత కానీ, RRR మూవీ కానీ, ఇప్పుడు దేవర. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎన్టీఆర్ 29th ఫిలిం కంప్లీట్ చేశాడు. కానీ సింహాద్రి లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇప్పటి వరకు రాలేదు. జస్ట్ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్లో వరకే తన స్టార్డమ్ కొనసాగుతుంది. దేవర మూవీ 2003ను రిపీట్ చేస్తే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పుట్టాడు అని ఇంక అందరు చెప్తారు. హరీష్ శంకర్ కానీ, చాలామంది డైరెక్టర్లు, దుర్గా ఆర్ట్స్ కేఎల్ నారాయణ కానీ, చిరంజీవి ఎన్టీఆర్ డైలాగ్ చూసి ఇలాంటి డైలాగ్ నేను చెప్పలేను అని నారాయణతోటి అన్నాడంట. కేఎల్ నారాయణ మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పాడు, అలాంటి డైలాగ్ ఇలాంటి ఇట్టు పడాలి. ఆ టైంలోనే ఇండస్ట్రీ నెంబర్ 1 ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ వినపడ్డది, యంగ్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వినబడ్డది చాలా పోస్టర్లు. కానీ నన్ టైగర్ అని, తర్వాత యంగ్ హీరో అని, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని, ఇంకా A1 స్టార్ అని రకరకాలుగా మారుతున్నాయి. ఎన్టీఆర్ పిఆర్ టీము కంపల్సరీ ఏదో ఒక స్టార్ మీద కంపల్సరీ నిలవాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి. ఒక సినిమా ఫ్లాప్ అయినది మాత్రాన మళ్ళీ అది A1 స్టార్ తీసేసారు, యంగ్ టైగర్ తీసేసారు. ప్రజెంట్ మ్యాన్ ఆఫ్ మాసెస్, నిజంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని సూపర్ స్టార్, మెగాస్టార్లు, ఇంకా ఏ స్టార్లు ఎన్ని ఉన్నా కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే పబ్లిక్లోకి ఆ స్టార్డమ్ వచ్చింది, పబ్లిక్లోకి ఇచ్చిన స్టార్డమ్. అందుకే కరెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇప్పుడు పడ్డది. మా RRR మూవీ టీంలో గ్లోబల్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు, కానీ అది మూవీ టీం ఎక్కడ పోస్టర్లో ప్రజెంట్ చేయట్లేదు. అంటే ఇంకా మనం చెప్పి కూడా వేస్టే. ఇంకా గ్లోబల్ స్టార్ అనే పదం కూడా కరెక్ట్ సెట్ అవుతుంది. కానీ దేవర మూవీ సింహాద్రి లాంటి బ్లాక్ బాస్టర్ పడితే ఇండస్ట్రీలో మరొక్కరు నేను నెంబర్ 1 లేకపోతే నేను మాస్ హీరోను అని ఎవ్వరు కాంపిటీషన్ కూడా రాలు. అంతటి క్రేజ్ తీసుకొచ్చింది సింహాద్రి. మళ్ళీ అంతటి బ్లాస్ట్ అయ్యే హిట్ వస్తే దేవర మాత్రం వెయిటింగ్, రావాలని కోరుకుందాం. ఎన్నో అవమానాలు, ఈ పని అయిపోయిందిరా, ఇంకా ఈ బాడీ ఏంటి, సినిమా హీరో ఏంటి, రకరకాల అన్ని రకాల ఫ్యామిలీ నుంచి, ఫ్యాన్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి రకరకాల అవమానాలు ఎదుర్కొని ఎన్టీఆర్ పడుతూ లేస్తూ, ఇండియాలో ఇంత పడుతూ లేస్తూ ఇంత బోన్స్ బాగా మళ్ళీ టాప్ రేంజ్లో టాప్ చైర్లో కూర్చున్నాడంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఏమో 41వ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ 31, ఎన్టీఆర్ వార్ 2 ఒకదానికి మించి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితం, ఇప్పటి నుంచి ప్రపంచమంతా, దేశమంతా నీ పేరు కీర్తించాలని కోరుకుంటూ 41వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. ఎన్టీఆర్ అన్న 29 సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం, ఏ సినిమా బాగా నచ్చింది, ఇంతవరకు మీకు ఆకట్టుకున్న సినిమా ఏంటి అనేది కామెంట్ రాయండి. నాకైతే ఆది అల్టిమేట్ అబ్బా, ఆది సినిమాతో బిగినింగ్లోనే అలాంటి బ్లాస్ట్ అయ్యే రికార్డులు చూస్తే మాత్రం ఇండస్ట్రీ ఏంటి, కుర్రాడు ఆ గ్లామర్ ఏంటి, ఆ స్వాక్ ఏంటి, ఎన్టీఆర్ వైబ్రేషన్ ఏంటి, ఆ రికార్డులు, ఆ పోస్టరు ఆది చూస్తుంటే ఆఫ్టర్ ఇంకా ఆది సింహాద్రి కూడా రికార్డులు కొట్టినా కానీ
బిగినింగ్ ఫస్ట్ ఆది చూసిన తర్వాత ఆ వైబ్రేషన్ ఎన్నిసార్లు చూసినాం ఆ థియేటర్లో ఆ రచ్చ ఇప్పటికీ మర్చిపోలేం. అందుకే ఆది ఈజ్ ఆల్ టైమ్ మై ఫేవరెట్. ఆది మూవీ ఎన్టీఆర్. మీకు ఏ సినిమా బాగా నచ్చింది అనేది కామెంట్ రాయండి. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. వార్ 2 అప్డేట్ రాబోతుంది. ఇంకా ఎన్టీఆర్ దేవర సాంగ్ ఎలా నచ్చింది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.